అలాగే అలాగే. ష్యూర్ ష్యూర్. రవి, సార్. స్వీట్స్ పెట్టాను. ఏ కూర తింటుందో తెలియదు కాబట్టి అన్ని కూరలు పెట్టాను. ఫ్రూట్స్ పెట్టాను, చాక్లెట్, బిస్కెట్. ఇంకేదైనా మర్చిపోయినా? సార్, మరొకసారి ఆలోచించండి. పాపకి లంచ్ తీసుకుని స్కూల్కి వెళితే మనకు ఆలస్యం అవుతుంది. 2 o'clock మనం అటెండ్ అవ్వాల్సిన చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ మిస్ అయితే డీలోకైతే లక్షల్లో కలిసి వస్తుంది, కానీ ఈ సంతోషం మళ్ళీ రాదు. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రాపర్టీస్ పెరుగుతాయి, కానీ ఏ తృప్తి రాదు. చూడు రవి, నా మీనమ్మ దూరమైన దగ్గర నుంచి మనసంతా ఆందోళన, ఒక క్షణం కూడా ఆనందం లేదు. రోజులు గడుస్తున్నాయే తప్ప ఎక్కడ చిన్న తృప్తి కూడా లేదు. ఇన్ని రోజుల నా ఆందోళన ఈ చిన్న పాప పరిచయం వల్ల దూరం అయింది. తాళి కట్టిన బంధం, రక్తం పంచుకుని పుట్టిన బంధం మిగిల్చిన బాధనే తెలియకుండా నేను రక్తం ఇచ్చిన సంబంధం నా బాధని కొద్ది కొద్దిగా దూరం చేస్తుంది. పాపతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం. పాపని చూస్తే భారమంతా దిగిపోయి మనసు తేలికపడే తృప్తి. దీని ముందు ఎన్ని కోట్లైనా దిగదూడిపెరవే. లంచ్ టైం అవుతుంది. మాటల్లో పడి సార్, చిన్నపిల్లలు ఇన్ని ఐటమ్స్ తినలేరు కదా సార్. తిన్నంతవరకే తింటుందిలే, తనకేమిష్టమో తెలియదు కదా. స్వీట్స్ కావాలనుకో స్వీట్స్ తింటుంది, చాక్లెట్స్ కావాలనుకో చాక్లెట్స్ తింటుంది, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఉంది, ఫ్రూట్స్ ఇష్టం అనుకో ఫ్రూట్స్ తింటుంది.